అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని సదా దేవుడినైతే కోరుకుంటున్నానండి. సో, ఈరోజు నేను బాగా మసాలా పట్టిన శీలావతి చేపలు ఎంత టేస్ట్‌గా వండుకుంటారో చూపించేసాను, మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో, నేనొచ్చేసి మా చేపలావిడైతే చేపలు తెచ్చేసింది. సో, చూస్తున్నారు కదా, చాలా పెద్ద చేపలు తెచ్చిందనమాట ఈసారి. సో, నేనైతే శీలావతి అంటారు దీన్ని. సో, నేనైతే ఇవి తీసేసుకొని బాగా కట్ చేయించేసుకొని బాగా నీట్గా ఫ్రెష్గా కడిగి వీలుంటే ఉప్పు వేసి బాగా కడుక్కుంటారు కదా, దాంతోపాటు కొంచెం మనం పసుపు కూడా వేసి బాగా కడుక్కోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా ఫ్రెష్గా బాగా కడిగేసుకున్నాను. ఎక్కడ నీచు వాసన రాకుండా నీట్గా కడిగితే ఇంకా బాగుంటుంది అనమాట కర్రీ టేస్ట్గా. సో, ఇకపోతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా. సో, ముందుగా వచ్చి బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాను. సో, కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో, నేను వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతాను, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సో, ఇకపోతే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో, ముందుగా కొంచెం పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. ఇది ఎవరికి తెలియని చిట్కా. డెఫినెట్లీ మనం చేపల కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం పోపులు వేసుకుంటే నిజంగా ఆ ఆవాల టేస్ట్ చేపల కూరకి చాలా బాగుంటుంది. సో, అది వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే మిర్చి వేసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సో, అందులోనే ఇప్పుడు కొంచెం కరివేపాకు రొబ్బలైతే వేసుకున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల చేపల కూర చాలా స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. సో, అందువల్ల నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. చూస్తున్నారు కదండి, కొంచెం బాగా వేగాయి, కొంచెం బ్రౌన్ కలర్ కూడా వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు వచ్చేసి మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ముందుగా ఆడించి పక్కన పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి అలాగే మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా కలిపి మిక్సీ చేసుకుని ఈ విధంగా వేసి బాగా వేయించుకుంటున్నాను. సో, ఇవి కూడా బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేగాలి, గుర్తుపెట్టుకోండి. సో, మొత్తానికైతే ఇవి కూడా బాగా వేగిపోయాయి. సో, ఇప్పుడు వచ్చేసి టమాటా మిక్సీ ఆడించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ జ్యూస్ అయితే వేసేసుకున్నాను. సో, బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. సో, ఈ విధంగా మూత పెట్టి కాసేపు బాగా మరిగించుకోవాలి. సో, చూస్తున్నారు కదండి, బాగా మరిగిపోయింది. సో, ఇప్పుడు ఆ ఆవిరంతా పోయి కొంచెం పచ్చివాసన పోయిందా లేదా టెస్ట్ చేసుకొని కొంచెం బాగా వేయించుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే పసుపు వేసుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి నేను పసుపు అయితే ముందుగా వేసుకున్నాను. సో, కారం వచ్చేసి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. చేపల కూరకి కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది. సో, దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. సో, చూస్తున్నారు కదండి, మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది. సో, ఇప్పుడు వచ్చేసి ఈ మసాలాలో చేప ముక్కలు అయితే వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. సో, ఇప్పుడు వచ్చేసి చేప ముక్కలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను. సో, ఎందుకంటే మసాలాని బాగా దీనికి చేపలకి పడుతుందనమాట. అలా వేసి ఒక 2-3 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ముక్కలకు పట్టేంత వరకు ముక్కలన్నీ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఆ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం చింతపండు రసం అయితే వేసుకోవాలి.
మొత్తానికైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు వేసుకుంటున్నాను. సో ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి, అందువల్ల ఈ విధంగా కలుపుకుంటున్నాను. సో బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే బాగా ఉడికిపోయాయి ముక్కలు కూడా. సో ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సో మొత్తానికైతే కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు బాగా మరిగించుకోవాలి, దగ్గరగా వరకు మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, మొత్తం అయితే కర్రీ దగ్గరికి వచ్చేసింది. సో చూడ్డానికే వావ్, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో టేస్ట్ అయితే నిజంగా కిర్రాక్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే టేస్ట్ చేసి తిని చూసి మరి మీకు చెప్పాను. చాలా ఈజీగా కూడా నేను చేసుకున్నాను. సో ముక్కలు కూడా ఎక్కడ వీడిపోకుండా చాలా టేస్ట్గా అయితే వచ్చాయండి. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.